మంగళం భగవాన్ విష్ణు అమ్మ. ఆషాఢ మాసానికి ఒక రోజు ముందు మన రాజాకి రాణికి పెళ్లి చేశాం కాబట్టి రేపు వచ్చేసి ఆషాఢ మాసం కాబట్టి ముహూర్తం చూసుకున్నట్లయితే మీ కూతురు మీ అల్లుడు పెళ్లి ఘనంగా జరుపుకున్నాం ఈరోజు. సో రేపు వచ్చే దినం ఆషాఢ మాసం కాబట్టి మీ కూతురు కానీ అల్లుడు కానీ ఎవరు కలగకూడదు, కనీసం కూడా కలవకూడదు, చూడకూడదు. కాబట్టి మనం ఒకరోజు మంచి దినం చూసుకుందాం. ఒక మంచి దినం చూసుకున్నట్లయితే వచ్చే మాసంలో శ్రావణ మాసం ఉందమ్మా. ఆ రోజు ఒక మంచి ముహూర్తం మనం పెట్టుకుందాం. ఆ రోజు శ్రావణ మాసం కాబట్టి అల్లుడు కూతురు దగ్గర పెట్టి కలిసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? అప్పటి వరకు అయితే రేపటి నుంచి మీ అల్లుడు మీ కూతురు ఎవరి పుట్టింట్లో వాళ్ళు ఉండాలమ్మా. సరేనా? ఓహం ద్రహాత ఓహం చతుర్భుజం ప్రసన్నవదనం. అమ్మ 1000 రూపాయలు పెట్టమ్మా. ఏందమ్మా 500 రూపాయలేనా? ఏందో ద్రహాం ద్రా అమ్మా ఉంటానమ్మా. సరే అయితే అమ్మా ఉంటాను. వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తాను. సరేనా? ఆషాఢం అల్లుడి కష్టాలు మొదలు. హైరా మమ్మ. అరే మామ పార్టీ ఏదిరా? ఏంటి సంగతి? మా ఇంటి ముందు ఎలా ఉన్నారు? ఏంది మామ, మెడలో చైను, కొత్త వాచ్, ఫోను, కంకణము. పాంతలు తీయద్దన్నారు. నిన్ననే పెళ్ళయింది కదా. సరే కానీ ముందు పార్టీ ఎక్కడ? నేను ఇంకా పెళ్ళైన బ్రహ్మచారినే మా అమ్మ. పార్టీ తర్వాత ఇస్తలే కానీ ముందు మా భార్యని కలిసి మాట్లాడి మార్గం మీద చెప్పండి రా బాబు. నేను ఒక మంచి ప్లాన్ చెప్తామమ్మా. రాత్రి ఎవరు లేని టైం చూసి గోడ దూకి వెళ్ళి కలిసి రా. మంచి ప్లాన్ చెప్పినావమ్మా. లవ్ యూ మమ్మా. అయ్యో అయ్యో నడు విరిగేటంటుందిరా బాబు. అమ్మాయి ఎలా కాదు కానీ అమ్మా కడుపు మాడ. అయ్యో అయ్యో బాబు. ఈ మిక్కేద్రా బాబు, ఎంత హైట్గా ఉన్నాయి. ఓడి అమ్మ సత్యనారాయణ. అమ్మ ఇది ఇంద్రాబాద్. నా బుజ్జి కన్ను, నా బంగారు కన్ను. రాణి బుజ్జి చెయ్యి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. రాణి నేను రాణి రాజుని. రాణి ఓడి అమ్మ మా భార్య కదా మా అత్తరా బాబో ఇది. ఓడి అమ్మ చచ్చిపోయినారు. ఏంటండి ఈ టైంలో అసలే అమ్మాయి గురించి అయినా ఇదే వయసులో ఇదే ముద్దండి. వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఏరమ్మా రాత్రి మా చెల్లితో మాట్లాడవా లేదా? ఏం మాట్లాడమో ఏంటో. ప్లాన్ వర్క్ కాలేదా? వర్కౌట్ నా పిండ కూడా. ఏ పోరా బై పోరా, నేను నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల మా భార్య చెయ్యి అనుకుని మా అత్త చేయి పట్టుకున్నారా బాబు. ఆమెకి రాత్రి కళ్ళు సరిగ్గా కనబడక్కడి సరిపడ్డది. నా టైం బాగుంది కాబట్టి సరిపడ్డదిరా. మా మామగారు అనుకుని నా చేయి వదిలింది. లేకపోతే ఆవిడ కళ్ళు కనబడి గట్టిగా అరిచుంటే
ఆ దృశ్యం మా మామగారు చూస్తుంటే నా పని గోవిందా గోవిందా. ఇలా కాదులే కానీ ఈసారి పగట పూట వెళ్ళేసి మాట్లాడిరా. నువ్వు బండి తీరా. ఈడు మాట్లాడుతున్న నా జీవితం శంకనాగిపోయినట్టుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఏవండి ఆఫీస్ కి టైం అవుతుంది, లేకండి పేపర్ చదవడం ఆపండి. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం. అమ్మా నీ స్నానానికి వెళ్తానమ్మా. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ గోవింద ఉత్తిష్ట. అబ్బా నా డ్రెస్ మర్చిపోయానే. అమ్మా ఇక్కడ నా డ్రెస్ ఎక్కడుంది? అమ్మా ఆఫీసులో కొంచెం మీటింగ్ ఉంది, నేను కొంచెం త్వరగా వెళ్తానమ్మా. ఇంతే. నేను గట్టిగా వాటేసుకున్నప్పుడు ఎవ్వరు చూడకూడదు, తలపెట్టాను. ఎంత కీటుకుందో వాడి జంకమ్మ మామరా బాబు. ఇదే గెలవరా బాబాయ్ నాకు. ఏరా మామ, మార్నింగ్ చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? వర్కౌట్ అన్న బోందా మా మామకు దొరికిపోయాన్రా. వల్ల కాదులే కానీ ఆశ్రమం వరకు వెయిట్ చేయి. ఈసారి ఇలా కాదు కానీ ఎలా అయినా మాట్లాడతా ఈసారి. రాణి నీకోసం నిద్ర లేని రాత్రులు గడిపాను తెలుసా. నేను ముద్దు పెట్టుకోవాలంది, కనీసం ఫోన్లైనా ముద్దు పెడతా. ఏ రాయవాడ్రా నీవు, నాకు ఫోన్ చేసి ముద్దు పెడతావా? ఇంతకీ మీరెవరండి? నేను నీ మామని కాదురా, బామ్మని. ముందది తెలుసుకోరా పోహరి కదవా. ముద్దు పెడతాడంట, ముద్దు వాళ్ళ భార్యను పెట్టుకోమను. ఈ అదృష్టం కూడా నాకు లేదు. బా లాస్ట్ సార్ అబ్బా. అమ్మయ్యా, ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు మన రాజుగారి పవర్ ఏంటో చూపిస్తా. ఎంత అందంగా ఉందో నా రాణి. అయ్యో అయ్యో రాణి, నేను నీ రాజాని. రాణి రాణి, అయ్యో అయ్యో. ఏరా మా ఇంటికి వచ్చి నువ్వు దొంగడతావా? నా సంగతి నాకు తెలియదురా. అయ్యో నీకు దండ పెడతారా తల్లి, నన్ను వదిలేయావా? అబ్బా, అబ్బా, అబ్బా. లేదమ్మా, నేను నీ రాజానే అమ్మా తల్లి. లేజే అబ్బా, అమ్మా తల్లి. అబ్బా అబ్బా, ఇది మధుర బాబు ఉల్లెల్లా చిత్తడు చిత్తడు. అమ్మా నాకు ఇలాంటి తెల్ల ముద్రా బాబు, నా నడు విరిసిందిరా బాబు. అయ్యో దండం రా బాబు. ఒక నెల తర్వాత. నమస్కారం అల్లుడు గారు, ఎక్కడున్నారు? పంతులు గారు బయలుదేరిపోయి ఉంటాడు, తొందరగా వచ్చేసేయండి. నమస్కారం పంతులు నమస్కారం అమ్మా, నమస్కారం. అంతా బాగానేనమ్మా? అంతా బానే ఉందండి మీ దయ వల్ల. ఏ శ్రీమన్నారాయణ. అమ్మా ముహూర్తం టైం అవుతుంది, మీ కూతురు గల్లడి పిలిచావా? అల్లుడు దారిలో ఉన్నాడండి, వస్తున్నాడు. మీ అమ్మాయికి ఒకసారి పిలిచి కూర్చొని పెట్టమ్మా. రాణి, నమస్కారం అయ్యా. ఏంది వంగలేకపోతున్నా? సరే సరే కూర్చో కూర్చో. అమ్మా శ్రావణ మాసం వచ్చింది, ఈరోజు మంచి రోజు కాబట్టి మీ అల్లుడు మీ కూతురు కలిసే అవకాశం ఈ రోజైతే వచ్చింది.
కాబట్టి ఈరోజు దాంపత్య జీవితాన్ని మంచిగా గడిపే అవకాశం వచ్చింది. ఓం ఓం ఓ దాంపత్య జీవితం. అమ్మగారు మనం అనుకున్న టైం ఈరోజు వచ్చింది కాబట్టి మీ కూతురు చెయ్య మీ అల్లుడి చేతిలో పెట్టి దాంపత్య జీవాన్ని మంచిగా పంతులు గారు మీకు ఒక దండం, వాళ్ళ కూతురికి ఒక దండం, ఈ పంచాయతీకి ఒక దండం రా బాబు నాకు.